నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భార్య అంటే బానిస కాదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. హారిక, నువ్వెక్కడున్నావు? నా చొక్కాకి సరిపోయే టై కూడా నువ్వు తీసి పెట్టలేదు. త్వరగా రా, టైం అయిపోతుంది. నేను ఆఫీస్కు వెళ్ళడం ఆలస్యం అయిపోతుంది అంటూ జగదీష్ కోపం ఉరుములతో కూడిన శబ్దంలాగా గోడలు దాటి వంటగదిలోకి దూసుకెళ్లిపోతూ ఇల్లంతా ప్రతిధ్వనించింది. కాలుస్తున్న చపాతీని పక్కన పెట్టేసి హడావిడిగా ఆ ప్యాన్ని తీసి పక్కకు తీసి స్టవ్ ఆపేసేసి గదిలోకి వెళ్ళింది హారిక. వెంటనే కబ్బోర్డ్లోంచి టై తీసి జగదీష్ చేతిలో పెట్టి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తిరిగి వంటగదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది హారిక. ఒక్క క్షణమైనా ఆగేందుకు కానీ ఏమైనా మాట్లాడేందుకు కానీ తనకి ఉదయాన్నే అంత సమయం లేదు. తను ఒక నిట్టూర్పు తీసుకోవడానికి కూడా సమయం లేదు. ప్రతి ఉదయము ఇలాగే తెల్లవారుజామున 4 గంటలకు మొదలవుతుంది. స్నానం చేసిన తర్వాత హారిక రోజు ప్రారంభం అవుతుంది. ఆమె నేరుగా టిఫిన్ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళుతుంది. ఆమె రోజు ఉదయం వంట చేయడం, టిఫిన్ రెడీ చేయడం, ఈ పనుల్లో బిజీగా ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్ రెడీ చేసి పిల్లలకి తినిపిస్తుంది. ఆ తర్వాత తన భర్త రెడీ అయి వచ్చేసరికి భర్త కోసం టిఫిను, ఇంకా లంచ్ బాక్సు రెడీ చేసి ఉంచుతుంది. అత్తగారికి కూడా టిఫిన్ రెడీ చేసేసి టిఫిను ఇస్తుంది. ఎంత చేసినంత మాత్రాన హారిక ఒక గృహిణి అయితే కాదు. తను ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది. గబగబా హడావిడిగా టిఫిన్, లంచ్ ప్యాక్ చేసేసుకొని హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తను ఎంత హడావిడి పడిపోయినా కూడా ఏదో ఒక కారణంతో లేట్ అవుతూనే ఉంటుంది. ఆమె పై అధికారుల నుంచి అప్పుడప్పుడు చివాట్లు కూడా తినాల్సి వస్తుంది. ఎంత చేసినా కూడా జగదీష్ తన పనుల కోసం హారికనే పిలుస్తాడు. అన్ని పనులు హారికనే చేసి పెట్టాలి. హారిక తన భర్త కంటే ఎక్కువ చదువుకున్నప్పటికీ, ఎక్కువ సంపాదించినప్పటికీ, తను అందంగా ఉన్నప్పటికీ జగదీష్ తన భార్యను చూసి గర్వపడే బదులుగా అసూయపడుతూ ఉంటాడు. ఎప్పుడూ తన మీద కోపంగానే ఉంటాడు. హారిక తన తల్లిదండ్రుల ఇంట్లో గడిపిన సంతోషకరమైన క్షణాలని తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత తనకి సంతోషకరమైన క్షణాలనేవి ఎప్పుడు ఆలోచించినా గుర్తుకు రావు. తన బాల్యం, పెళ్లికి ముందు తన జీవితం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. హారిక చాలా అందంగా ఉండేది. చదువు పూర్తయిన తర్వాత జగదీష్తో వివాహం జరిగింది. అయితే హారిక చాలా సహనశీలి. వివాహం తర్వాత తను అత్తామామల ఇంటి వాతావరణానికి అనుగుణంగా మారిపోయింది. కానీ జగదీష్ మాత్రం అలా కాదు. తను చాలా కఠినమైన స్వభావం కలవాడు. అప్పుడప్పుడు హారిక తన భర్త స్వభావం చూసి బాధపడేది. క్రమక్రమంగా అత్తగారింట్లో రోజులు గడిచిపోతూ ఉన్నాయి హారికకి. హారికకి 2 అందమైన పిల్లలు కూడా పుట్టారు. తను ఇప్పుడు ఒక భార్య మాత్రమే కాదు, 2 పిల్లలకి తల్లి కూడా. భార్యగా, తల్లిగా, ఒక కోడలిగా ఇంటి బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించేది హారిక. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరగడం మొదలయ్యాయి. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే హారిక అత్తగారిని, భర్తని అందరినీ ఒప్పించి తను బాగా చదువుకున్నందున వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. తను చాలా ఇంటర్వ్యూలు కూడా అటెండ్ అయ్యింది. అప్పుడు హారికకి ఒక మంచి కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చింది. హారిక జీతం ఇప్పుడు జగదీష్ జీతం కంటే ఎక్కువ. దీనివల్లే జగదీష్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలయ్యింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో అంతా గజిబిజిగా, గందరగోళంగా తయారయ్యింది. ఎప్పుడూ జగదీష్ హారికతో కోపంగానే ఉండేవాడు. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడల్లా జగదీష్ ఆమెని రకరకాల ప్రశ్నలు అడిగేవాడు. కానీ హారిక మాత్రం ఎప్పుడూ జగదీష్ని ఎలాంటి ప్రశ్నలు అడిగేది కాదు. జగదీష్ అడిగే ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానాలు చెప్పేది. ఒకవేళ
తను ఎప్పుడైనా జగదీష్ని ఏదైనా ప్రశ్న అడిగినా కూడా జగదీష్ అసలు సరిగ్గా సమాధానమే చెప్పేవాడు కాదు. భార్య గురించి అందరూ ప్రశంసించడం జగదీష్కి చాలా ఈర్ష్యగా అనిపించేది. అయితే హారిక తన టాలెంట్తో కొన్ని నెలల్లోనే ప్రమోషన్ కూడా సాధించింది. అయితే అప్పటి నుంచి జగదీష్లో ఈర్ష్య, అసూయ పెరుగుతూ వచ్చాయి. హారిక భర్త ఇతను అని అనిపించుకునే స్థితికి తను రావాల్సి వస్తుందేమో అని, హారిక అంత ఎత్తుకు ఎదుగుతుందేమోనని ఎప్పుడూ భయపడుతూ నా భార్య అంత ఎత్తుకు చేరుకోకూడదు అని ఆలోచిస్తూ ఉండేవాడు. జగదీష్ నరాల్లో పురుష అహంకారం జీర్ణించుకుపోవడం మొదలైంది. తన భార్య విజయాల ముందు తన అస్తిత్వం మసకబారిపోతుందేమోనని భావించిన జగదీష్ అప్పటి నుంచి హారిక చేసే ప్రతి పనిలోనూ తప్పులు కనిపెట్టడం, తనని అవమానించడం, ప్రతి చిన్న పెద్ద విషయాలలో తనని అడ్డుకోవడం, చిన్న చిన్న విషయాలకు కూడా అరవడం జగదీష్కి అలవాట్లుగా మారిపోయాయి. ఏదో ఒక సాకుతో హారికని అవమానించడం జగదీష్ దినచర్యలో భాగంగా మారింది. ఇది చూసి పిల్లలిద్దరూ కూడా భయపడిపోయి తల్లిని మౌనంగా చూస్తూ ఉండిపోయేవారు. ఇలా జరగడం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలిద్దరూ, అమ్మా, నాన్న నీ మీద ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ తనని అమాయకంగా అడిగేవారు. రోజు నువ్వు అన్ని పనులు చేస్తూనే ఉన్నావు కదా, మా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటావు, అయినా సరే నాన్నకు నీ మీద ఎందుకంత కోపం వస్తుంది అని పిల్లలు అడిగినప్పుడు హారికకి కొంచెం బాధగా అనిపించేది. వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పాలో కూడా తనకి అర్థమయ్యేది కాదు. హారిక తన పిల్లలిద్దరినీ కౌగిలించుకొని, అలాంటిది ఏమీ లేదు, నాన్న ఆఫీస్ టెన్షన్స్తో అలా మాట్లాడుతున్నారంతే, ఆయన కోపం ఎంతసేపు ఇట్టే చల్లారిపోతుంది, దీని గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు అని తన పిల్లలకి సర్ది చెప్పేది. ఒకరోజు తన కొడుకు పుట్టినరోజు వచ్చింది. జగదీష్ ఇంట్లో పార్టీ పెట్టి తన స్నేహితులందరినీ ఆహ్వానించాడు. ఈ విషయం తెలియగానే హారిక స్వయంగా ఫుడ్ అంతా సిద్ధం చేసింది. జగదీష్ స్నేహితులు హారికని పొగడడంలో అస్సలు విసిగిపోలేదు. కొందరు ఆమె అందాన్ని ప్రశంసించారు, కొందరు ఆమె వంట చేసిన విధానాన్ని ప్రశంసించారు. జగదీష్, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి, నీకు ఇంత ఆదర్శవంతమైన భార్య లభించింది, ప్రతి ఒక్కరూ నీ భార్య లాంటి భార్య కావాలని కోరుకుంటారు, నువ్వు చాలా లక్కీ, తిని ఉద్యోగం చేస్తూ ఇంటిని కూడా సమర్థవంతంగా నడుపుతుంది, అసలు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు బయట ఎలా ఉన్నారో తెలుసా, నువ్వు చాలా లక్కీ అని అందరూ పొగుడుతూ ఉంటే ఆ మాటలన్నీ అగ్నికి ఆద్యం పోస్తున్నట్టుగా జగదీష్ చెవులకు చేరుకుంటున్నాయి. అక్కడ తనకి అవమానం జరిగినట్టుగా, అందరూ తనని కించపరుస్తున్నట్టుగా స్నేహితుడి మాటలన్నీ తన చెవుల్లో సీసంలా దిగుతున్నాయి. అక్కడున్న వాళ్ళందరూ భార్య అందాన్ని, తెలివితేటల్ని మెచ్చుకుంటూ ఉంటే జగదీష్ కళ్ళు ఈర్ష్యతో, అసూయతో మండిపోతున్నాయి. అహంకారపు జ్వాలలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పార్టీ అయిపోయి అతిథులందరూ వెళ్ళిపోయారు. అన్ని పనులు ముగించుకొని అలసిపోయిన హారిక తన గదిలోకి అడుగు పెట్టగానే జగదీష్ నిండుగా నవ్వుతూ, వావ్, ఈరోజు నువ్వు నిజంగా నీ మాయాజాలాన్ని చూపించావు, నువ్వు ఎంత అందంగా రెడీ అయ్యావు, నా స్నేహితులందరూ నిన్ను ప్రశంసించారు, అందరూ నీ నుంచి చూపు తిప్పుకోలేకపోయారు, ఇది పిల్లల పుట్టినరోజు, నీ పెళ్లి రోజో నాకు అర్థం కాలేదు, నువ్వసలు పెళ్లి కూతుర్లా రెడీ అయ్యావు అని మాట్లాడుతూ ఉంటే జగదీష్ గొంతులోని విషం హారిక అర్థం చేసుకోగలిగింది. గొడవని పెద్దది చేయడం ఇష్టం లేక జగదీష్తో ప్రశాంతమైన స్వరంతో ఇలా అంది, ఎవరైనా నన్ను పొగిడితే అది నా తప్పు కాదు కదా, నా కొడుకు సంతోషం కోసమే నేను ఇదంతా చేశాను, చాలా ఆలస్యమైంది, ఉదయాన్నే లేవాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక పడుకోండి అని చెప్పి పక్కకి తిరిగి పడుకుంది హారిక. కానీ జగదీష్కి హారిక మౌనం అస్సలు నచ్చలేదు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏదైనా సాకు దొరికితే చాలు జగదీష్ భార్యపై అరవడం ప్రారంభిస్తాడు. కానీ హారిక మాత్రం ప్రతిదాన్ని మౌనంగా సహిస్తుంది. కాలం గడిచే కొద్దీ హారికపై అనుమానం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది జగదీష్లో. దీంతో హారిక ఫోన్ మోగినప్పుడల్లా ఎవరు చేశారో ఫోన్ అని జగదీష్ చెక్ చేసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. జగదీష్ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ని ఎత్తి ఎవరు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారు అంటూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అసలు హారికతో నీకేం పని, ఆఫీసుల్లో మాట్లాడుకుంటుంది సరిపోవడం లేదా, ఇలా ఇంటికి కూడా ఫోన్ చేయడం మొదలు పెట్టేశారా ఇప్పుడు అంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతూ ఉండేవాడు.
దీనివల్ల హారికని తన సహోద్యోగులు కూడా ఎగతాళి చేయడం ప్రారంభించారు. వాళ్ళందరూ జగదీష్ని జైలర్ అని, హారికని జైల్లో ఖైదీ అంటూ పిలిచేవారు. అందరి దృష్టిలోనూ హారిక చాలా జాలిగా మారిపోయింది. అందరూ హారికను చూసి జాలి పడుతూ ఉండేవారు. ఆ రోజు కంపెనీలో వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ అధికారులు వస్తూ ఉండడంతో వాళ్ళ ముందు ప్రజెంటేషన్ ఇచ్చే పని హారికకి అప్పచెప్పారు. అప్పుడు హారిక ఆ రోజు ఉదయాన్నే సాయంత్రానికి కూడా సరిపడా వంట చేసేసి ఆఫీస్కు వెళుతూ, అత్తయ్య గారు, నేను సాయంత్రానికి కూడా వంట చేసేసాను, మీరు సాయంత్రం అన్నం వరకు వేడిగా వండుకొని మీరు భోజనం చేసేసేసి అందరికీ తినిపించండి అని చెప్పినప్పుడు సుజాత గారు హారికతో చాలా ప్రేమగా, అమ్మ హారిక, నువ్వేమి కంగారు పడకు, అందరికీ నేను సమయానికి భోజనం పెడతాను, నువ్వు నీ ప్రజెంటేషన్ మీద దృష్టి పెట్టు, అది నీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పావు కదా అంటూ చెప్పినప్పుడు అత్తగారి మాటలు విని నిశ్చింతగా హారిక రెడీ అవ్వడానికి వెళ్ళింది. సాధారణంగా హారిక చాలా లైట్ కలర్ దుస్తులు ధరించి ఆఫీస్కు వెళ్లేది. కానీ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. అంతేకాకుండా తన ప్రజెంటేషన్ కూడా ఉండడంతో హారిక చాలా అందమైన పింక్ చీర కట్టుకుని తన అందాన్ని మరింత పెంచుకుంది. తనని తాను ముద్దుగా చూసుకుంటూ లైట్గా మేకప్ వేసుకొని రెడీ అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చింది. హారికని చూడగానే సుజాత గారు మెచ్చుకుంటూ, హారిక, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావమ్మా ఇవాళ. ఈ రోజు నిన్నిలా చూస్తే జగదీష్ కూడా తన గొడవలన్నీ మరిచిపోతాడు అని చెప్పగానే హారిక నవ్వుతూ, సరే అత్తయ్య గారు, నేను ఆఫీస్కి బయలుదేరతాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పి హారిక వెళ్ళిపోయింది. సాయంత్రం జగదీష్ ఇంటికి చేరుకునేసరికి హాల్లో ఎవ్వరూ కనిపించలేదు. హారిక, హారిక, ఎక్కడున్నావు నువ్వు? నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ అరిచాడు జగదీష్. అప్పుడు జగదీష్ తల్లి గదిలో నుంచి బయటకొచ్చి, బాబు జగదీష్, నువ్వు చేతులు కాళ్ళు కడుక్కో, నేను నీకోసం ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పగానే ఆ మాటలు విని జగదీష్కి చాలా కోపం వచ్చింది. నీ కోడలేమైంది? చేతులకేమైనా గోరింటాకు పెట్టుకుందా తను అంటూ కోపంగా అడిగాడు. అప్పుడు సుజాత గారు, హారికకి ఈ రోజు ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఉందంట, కాబట్టి తనకు ఆలస్యం కావచ్చు అని చెప్పి వెళ్ళింది. నేను భోజనం వేడి చేసిస్తాను, నువ్వు తినేసి విశ్రాంతి తీసుకో అని చెప్పి సుజాత గారు జగదీష్కి భోజనం పెట్టగానే, అసలు రుచి పచ్చి లేని ఆహారాన్ని నేను ఎలా తింటానని అనుకున్నావు నువ్వు అంటూ ఆ ప్లేట్ని విసిరి కొట్టాడు జగదీష్. జగదీష్ గడియారం వైపు చూస్తూనే గొణుగుతూ, నిజంగానే ఫంక్షన్ ఉందో, ఎవరితో అయినా తిరుగుతూ బాటా కానీలు కొడుతుందో, ఎవరితో ఎంజాయ్ చేస్తుందో మహాతల్లి అంటూ అనుకోకుండా జగదీష్ హారికకి ఫోన్ చేశాడు. హారిక ఫోన్ మోగింది కానీ హారిక కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఇది జగదీష్ కోపాన్ని మరింత పెంచింది. ఆఫీసులో వాళ్ళు తన అందం గురించి పొగుడుతూ ఉంటే తను ఎంజాయ్ చేస్తూ ఉండుంటుంది. అందుకే నా ఫోన్ కూడా తీయలేదు, తను అక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉందో అని కోపంతో రగిలిపోయాడు జగదీష్. రాత్రి 10 గంటలయ్యింది. హారిక తలుపు తట్టింది. సుజాత గారు తలుపు తెరిచి, అమ్మా హారిక, చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు భోజనం చేశావా అని అడిగారు. నాకు భోజనం చేసే టైం కూడా దొరకలేదు అత్తయ్య గారు, అంతా బాగా జరిగింది, నా ప్రజెంటేషన్ కూడా చాలా బాగా జరిగింది, అందరూ నన్ను మెచ్చుకున్నారు, అందరూ నా ప్రజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అయ్యారు అని చెబుతూనే హారిక పిల్లల గది తలుపులు తెరిచి చూసింది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. వెంటనే సుజాత గారు, అమ్మ హారిక, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, నేను ఈలోపు భోజనం వేడి చేస్తాను అని చెప్పింది. ఏం వద్దత్తయ్య గారు, నేను వచ్చే ముందే టీ తాగాను, నాకు అస్సలు ఆకలిగా లేదు, ఇప్పుడు తినాలని కూడా లేదు, మీరు వెళ్ళి పడుకోండి, నాకు గనక తర్వాత ఆకలిగా అనిపిస్తే నేనే వచ్చి తింటాను, మీరేం ఇబ్బంది పడకండి, చాలా ఆలస్యం అయిపోయింది, మీరు ఇక విశ్రాంతి తీసుకోండి, నేను వేడి చేసుకుని తింటాను, నాకు ఇప్పుడు అస్సలు ఆకలిగా లేదు అని చెప్పి హారిక తన గదిలోకి వచ్చేసింది. అప్పటికే జగదీష్ చాలా కోపంగా ఉన్నాడు. చీకట్లో అటు ఇటు నడుస్తూ ఉన్నాడు. హారికను చూడగానే అతను గట్టిగా గర్జించాడు. రాత్రి 10 గంటలయ్యింది, ఇప్పటి వరకు నువ్వు ఇంటికి రాలేదు, నేను నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, నువ్వు ఫోన్ ఎందుకు తీయలేదు, ఎవరితో ఉన్నావు, ఎవరితో తిరుగుతున్నావు అంటూ అరుస్తున్నాడు జగదీష్. హారిక లైట్ ఆన్ చేయగానే జగదీష్ దిగ్భ్రాంతి చెందిన కళ్ళతో ఆమెను పైనుంచి కిందకి చూడడం ప్రారంభించాడు. హారిక అద్భుతంగా అందంగా ఉంది. అప్పుడే హారిక చెప్పింది, ఈ రోజు మా ఆఫీస్లో వార్షికోత్సవం ఫంక్షన్ ఉంది,
నేను ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నేను చాలా బిజీగా ఉన్నాను. నా ఫోన్ పొద్దున్నుంచి బ్యాగ్లోనే ఉంది. నేను అస్సలు ఫోన్ని చూసుకునే టైం కూడా నాకు దొరకలేదు. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. నాకు భోజనం చేసే టైం కూడా దొరకలేదు అని చెప్పగానే జగదీష్ వ్యంగ్యంగా మాట్లాడుతూ, నువ్వు ఎలాంటి ప్రజెంటేషన్ ఇచ్చావో నాకు బాగా తెలుసులే. భోజనం విషయానికొస్తే నీ కొలీగ్స్ అందరూ నిన్ను పొగిడిన పొగడ్తలతోనే నీ కడుపు నిండిపోయి ఉండుంటుంది. అందరూ నీ అందాన్ని పొగుడుంటారు కదా, ఇక ఆకలి ఎక్కడి నుంచి అవుతుందిలే అన్నాడు జగదీష్. ఆ మాటలు విన్న హారిక నిశ్చలంగా రాయిలా నిలబడిపోయింది. అయితే వెంటనే హారిక తేరుకొని, ప్రతిసారి ఇలాంటి నీచమైన మాటలే మాట్లాడుతున్నారు మీరు, మీకు సిగ్గనేదే లేదా అని హారిక అనగానే, సిగ్గుపడాల్సి వస్తే నువ్వు సిగ్గుపడాలి, నేను కాదు. నీలాంటి ఆడవాళ్ళందరూ సిగ్గుపడాలి. ఇంట్లో పనులన్నీ వదిలేసి మేకప్ చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, ఇలాంటి వాటి మీదే దృష్టి పెట్టడం నీకు బాగా తెలుసు. నువ్వు ఇంటి బాధ్యతను గురించి అస్సలు పట్టించుకోకుండా పార్టీలని, ఫంక్షన్లని, ఆఫీస్ మీటింగులని తిరుగుతున్నావా? ఈరోజు అంతా నువ్వేం చేశావు అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు. వెంటనే హారిక, నన్నలాంటి మాటలనే హక్కు మీకు లేనే లేదు. మీరు డబ్బుని ఎలా ఖర్చు చేస్తారు? సగం నెల అయ్యేసరికి మీ జీతం మొత్తాన్ని ఖర్చు పెట్టేస్తారు. కానీ మీరు ఏం చేసినా కూడా నేను మిమ్మల్ని ఇప్పటి వరకు గౌరవించాను. నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నా అత్తమామలు, ఇదంతా నా బలహీనత. అందుకే ప్రేమ అనే దారంతో నా కుటుంబం మొత్తాన్ని నేను కలిపి ఉంచడానికే ప్రయత్నిస్తున్నాను. ఆఫీసులో సరదాగా గడిపి మీరింటికి ఆలస్యంగా వస్తారు, కానీ నా మీద నిందలు వేస్తారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. నేను ఆఫీస్కు వెళితే సహోద్యోగులతో మాట్లాడాల్సి ఉంటుంది. బాస్ కాల్ చేస్తే మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ గనక ఉంటే చాలా టైం పడుతుంది, ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది. నేను నా పనిని ఇన్ టైంలో పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే, అయితే నువ్వు ఈ ఉద్యోగాన్ని వదిలేయి. నీకు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఆనందాలన్నీ మాయమైపోయాయి. నువ్వు ఎప్పుడు నన్ను కించపరచాలనే చూస్తూ ఉన్నావు అని జగదీష్ అనగానే, హారిక కన్నీళ్లతో, నేను ఎదుగుతున్నట్టయితే మీ అహం దెబ్బతింటున్నట్టుంది. ఇంటి ఖర్చులకి ఇబ్బంది అవుతుందని నేను ఉద్యోగం చేయడం ప్రారంభించాను. ఇంటి పనులన్నీ చేసేసి మీ పనులు, పిల్లల పనులు అన్నీ చూసుకుని ఆఫీస్కి వెళితే, ఆఫీస్కు ఆలస్యమైతే నేను నా యజమాని చేత తిట్లు కూడా తింటున్నాను. మన ఖర్చులకి డబ్బులు కొరతగా ఉంది కాబట్టే నేను ఈ ఉద్యోగంలో చేరాను. మీ జీతం డబ్బులన్నీ నెల మధ్యలోకి మీరు ఖర్చు పెట్టేసి ఇంటిని ఇబ్బందుల్లో పడేస్తున్నారు కాబట్టే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఇంటి బాధ్యతలన్నింటినీ ఇప్పుడు నేను నా భుజాల మీద వేసుకున్నాను. కానీ నేను ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం ఆలస్యమైతే మీరు నన్ను అవమానంగా చూస్తున్నారు. మీరింటికి ఆలస్యంగా వచ్చినప్పుడు నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రావు. అలాంటిది మీరింత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ హారిక కోపంగా మాట్లాడుతూ ఉంది. వెంటనే జగదీష్, నువ్వు నా మీదే గొంతు పెంచి మాట్లాడుతున్నావా? ఈ రోజు నిన్ను ఏం చేస్తానో చూడు. నువ్వు చేసిన పనికి, నీ పొగరుకి నీకు నేను బుద్ధి చెప్పకపోతే నా పేరు జగదీషే కాదు అంటూ హారిక మీద చెయ్యెత్తాడు జగదీష్. అదే సమయంలో ఆ అరుపులు విని సుజాత గారు కోడలి గదిలోకి వచ్చారు. లోపలికి వచ్చి ఏడుస్తూ కళ్ళు ఎర్రగా ఉన్న హారిక వైపు చూశారు. సుజాత గారు కోపంగా జగదీష్తో, జగదీష్, ఏమిటి నీ డ్రామాలు? నువ్వు నా కోడలి మీద చెయ్యి చేసుకున్నావా? నీకు కొంచెమైనా సిగ్గుండాలి. తను నీ భార్య, కానీ నువ్వెప్పుడు తన మీద అరుస్తూనే ఉంటావు. తనేమీ ఇంటికి పని మనిషి కాదు. ఈ రోజు తను చేసిన తప్పేమిటి అని అడిగారు. అమ్మా, నువ్వు నీ కోడల్ని ప్రతిసారి సమర్థిస్తావు, తననే ఎప్పుడు వెనకేసుకొస్తావు. నీకు కన్న కొడుకు కంటే కోడలే ముఖ్యమైపోయింది. తనలో నీకు ఎలాంటి లోపము కనిపించదు. కానీ నిజానిజాలేమిటో నీకు తెలియదు. ఆఫీస్ పేరుతో నీ కోడలు వేసే వేషాలు నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అని జగదీష్ మాట్లాడుతూ ఉండగానే సుజాత గారికి చాలా కోపం వచ్చింది. ఆవిడ కోపంతో ఉడికిపోయింది. కోడలి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కొడుకు మీద కోపం రగిలిపోయింది. నోరు మూసుకో. నీ భార్య విజయాన్ని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు అనేది వాస్తవం. అందుకే నువ్వు తను చేసే ప్రతి పనిలోనూ తప్పులు కొనుక్కొని తనని పొగడడానికి బదులుగా తనని అవమానించడం మొదలు పెడుతున్నావు అన్నారు. వెంటనే జగదీష్, అమ్మా, ఇది మా భార్యాభర్తల మధ్య విషయం, నువ్వు జోక్యం చేసుకోవద్దు అనగానే సుజాత గారు, నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాను.
నువ్వు నా కోడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను మౌనంగా ఇదంతా చూస్తూ ఊరుకోలేను. నా కోడలు చాలా కష్టపడి పనిచేస్తుంది. తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నువ్వు లేనిపోని నిందలు తన మీద వేస్తే నేను అస్సలు ఊరుకోను. ఈ ఇల్లంతటినీ ఇప్పుడు తను తన సంపాదనతోనే నడిపిస్తుంది. నా కోడలు గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా నీకు మర్యాద దక్కదు అంటూ కఠినమైన స్వరంతో అన్నారు సుజాత గారు. అమ్మా హారిక, నీకిది సేఫ్ ప్లేస్ కాదు. ఈ రాత్రికి నువ్వు నా గదిలోనే పడుకో. జగదీష్ కోపంతో పిచ్చివాడైపోయాడు. ఆ పిచ్చితో వాడేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో వాడికి కూడా అర్థం కావడం లేదు అని చెప్పి సుజాత గారు హారికని చెయ్యి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్లారు. నాకు మీ ఎవ్వరితోనూ అవసరం లేదు అని తలుపులు మూసేసుకున్నాడు జగదీష్. హారిక సుజాత గారితో తన గదిలోనే ఉంది. బాధపడకమ్మా హారిక, జగదీష్ నిన్ను చాలా బాధ పెట్టాడని నాకు తెలుసు. ఏది ఏమైనా సరే నేను నీకు సపోర్టుగా ఉంటాను. జగదీష్ ఈ గొడవలకి, ఈ అవమానించే అలవాటు పడిపోయాడు. ఇలా గొడవలు పడి అస్తమానం అవమానిస్తూ ఉంటే నువ్వు ఉద్యోగం మానేస్తావేమోనని తను ఆశపడుతున్నాడు. ఈ ఇంటి బాధ్యతలు తీసుకొని తన గురించి, తన ప్రవర్తన గురించి నువ్వు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు గనక ఉద్యోగం మానేస్తే మన ఇంట్లో చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు సుజాత గారు. మరుసటి రోజు ఉదయం జగదీష్కి హారికతో గొడవ పెట్టుకోవడానికి సాకులు వెతుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. తెల్లవారుజామునే హారిక టీ చేస్తూ ఉంది. ఉదయాన్నే జగదీష్ ఆఫీస్కి టైం అవుతుందని నిద్ర లేపింది. కానీ తను ఈరోజు ఉదయాన్నే రోజు హారిక జగదీష్ని నిద్ర లేపుతుంది. కానీ ఈ రోజు జగదీష్ని తను నిద్ర లేపలేదు. జగదీష్కి చాలా కోపం వచ్చింది. కిచెన్లోకి వెళ్లి చూశాడు, కానీ అక్కడ హారిక లేదు. పిల్లల గదిలోకి వెళ్లి చూశాడు, కానీ అక్కడ కూడా హారిక లేదు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు ఆ గదిలో. అక్కడక్కడ పిల్లల బొమ్మలు మాత్రమే కనిపించాయి. అమ్మా, హారిక ఎక్కడుంది అంటూ సుజాత గారిని అడిగాడు జగదీష్. హారిక నీ గదిలోనే ఉందా? తను ఉదయాన్నే లేచి ఇంటి పని కూడా చేస్తున్నట్టు లేదు. ఇల్లంతా వెతికాను, తను ఎక్కడా కనిపించలేదు అన్నాడు. జగదీష్ గొంతులో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా కోపం ఉంది. కోపంతో పాటు చెప్పలేని ఆందోళన కూడా తన గొంతులో సుజాత గారికి కూడా కనిపించింది. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఆవిడ ముఖంలో కూడా ఆందోళన రేఖలు కనిపిస్తున్నాయి. కానీ సుజాత గారు కొడుకుతో ఏమీ మాట్లాడలేదు. తల్లి మౌనం జగదీష్లో కలవరం సృష్టించింది. అంతేకాకుండా సుజాత గారు కొడుకుని చూసి ఒక నిర్లక్ష్యమైన చిరునవ్వు నవ్వారు. జగదీష్ మనసులోనే ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి, హారిక ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని జగదీష్ మనసులో దిగులు కూడా మొదలైంది. జగదీష్ కావాలనే తనని అసహించుకుంటున్నాడు. కానీ హారిక ఇలా చేస్తుందని తను కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడూ హారికని అవమానపరచాలని, తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకోవాలనే కోరుకున్నాడు జగదీష్. అది రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. హారిక తన ఉద్యోగంలో ఎదుగుతూ ఉంటే తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం హారికని మాటలు అనడం, అవమానించడం అలవాటుగా మార్చుకున్నాడు జగదీష్. హారికని బాధపెట్టి తను సంతృప్తి పొందాలని అనుకున్నాడు తప్ప తన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదు. మరోవైపు హారిక తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిందో లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందో అని ఆలోచిస్తూనే తను చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాడు. హారిక తల్లిదండ్రులిద్దరూ 1 సంవత్సరం క్రితమే మరణించినందువల్ల హారిక తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లే అవకాశమే లేదు. హారిక వాళ్ళ అన్నయ్య కూడా ఇక్కడ లేడు. తను ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయిపోయాడు. హారిక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది అన్న ఆలోచన జగదీష్ని తినేస్తుంది. జగదీష్లో ఉత్కంఠ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు హారిక లేకుండా ఇల్లంతా ఎడారిలాగా కనిపించడం ప్రారంభించింది. ప్రతి ఉదయము తను నిద్ర లేచేసరికి ఇల్లంతా బ్రేక్ఫాస్ట్ గుమగుమలతో, టీ కాఫీల సువాసనలతో నిండిపోయి ఉంటుంది. పిల్లలిద్దరి నవ్వులు ఎక్కడ చూసినా ప్రతిధ్వనించేవి. ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించేసింది. సుజాత గారు ఉదయాన్నే నిద్రలేచి పిల్లల్ని రెడీ చేయాల్సి వచ్చింది. పొద్దున్నే హడావిడిగా ఆవిడ వంట చేయాల్సి వచ్చింది. పిల్లల స్కూల్ బస్ వచ్చేస్తుందేమోనని సుజాత గారు వంటగదిలో హడావిడి పడిపోతూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ టోస్ట్లు మాత్రమే చేశారు సుజాత గారు. హారిక అయితే వేడి వేడి పరోటాలు రుచికరంగా చేసేది. రోజుకొక వెరైటీ టిఫిన్ చేసేది. ఇడ్లీలు, వడలు, దోశలు, పూరీలు, చపాతీలు అంటూ. కానీ ఇప్పుడు జగదీష్ నోరు మూసుకొని సైలెంట్గా ఆ బ్రెడ్నే తింటున్నాడు. కావాలనే
హారిక చేసిన వంటలకి వంకలు పెట్టి క్యాంటీన్లో ఏదైనా అప్పుడప్పుడు తినే జగదీష్ ఈ రోజు తన కోసం బాధపడడం మొదలుపెట్టాడు. పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మాటి మాటికి అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న అంటూ తన తల్లి గురించి అడుగుతున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ ఏడుస్తున్నారు. సుజాత గారు పిల్లలిద్దరినీ ఓదార్చారు. మీ అమ్మ తొందరలోనే వచ్చేస్తుంది, పని మీద ఎక్కడికో వెళ్ళిందని చెబుతూ పిల్లల్ని ఓదార్చారు. హారిక ఇంట్లో లేకపోవడంతో సుజాత గారి గుండె కూడా బరువెక్కింది. జగదీష్ హారిక ఇంట్లో ఉన్నప్పుడు తనను ఎప్పుడూ అవమానిస్తూనే ఉండేవాడు. సుజాత గారు హారిక ఇంట్లో ఉన్నప్పుడు ఏ పనిని చేసేవారు కాదు. హారిక ఆవిడ్ని ఏ పని చెయ్యనిచ్చేది కాదు. ఆవిడ వయసు కారణంగా, మోకాళ్ల నొప్పుల కారణంగా ఆవిడ నిలబడలేకపోయినందువల్ల హారికే మొత్తం పనులన్నీ చూసుకునేది. కానీ ఇప్పుడు అన్ని బాధలతో కూడా ఆవిడ ఇంటి పనులన్నీ చేస్తూ చాలా అలసిపోతున్నారు. ఆవిడ ఇంటి పనులు, వంట పనులు, బట్టలు ఉతకడం ఇవన్నీ చేయలేకపోతుంది. ఇస్త్రీ లేని నలిగిపోయిన బట్టలు వేసుకుని జగదీష్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. హారిక సంపాదన ఇంటికి రాకపోవడంతో ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అటువంటి పరిస్థితుల్లో జగదీష్ తన బాస్ నుంచి అడ్వాన్స్ తీసుకోవాలని భావించాడు. కానీ జగదీష్ బాస్ క్యాబిన్కి చేరుకోగానే ఇస్త్రీ లేని నలిగిపోయిన తన బట్టలు చూసి జగదీష్ వాళ్ళ బాస్ కోపంగా, మీరు కొంచెం కూడా డిగ్నిటీ లేకుండా ఆఫీస్కి వస్తూ మీ పనిని మీరు అవమానిస్తున్నారా? మీకు కొంచెం కూడా డ్రెస్ సెన్స్ లేదు. మీరు ఈ ఉద్యోగాన్ని గౌరవించే విధానం ఇదేనా? మీరు ఎలాగ డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా ఆఫీస్కి వస్తే నేను ఊరుకునేదే లేదు. మీరు ఆఫీస్కి వస్తున్నారా లేదంటే ఆవుల్ని గేదెల్ని కాయడానికి వెళుతున్నారా? ఆఫీస్లో పనిచేసే ప్యూన్లు కూడా మీకంటే క్లీన్గా నీట్గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా చాలా రోజుల నుంచి నువ్వు పని మీద అస్సలు శ్రద్ధ చూపించడం లేదు. పైపెచ్చు అడ్వాన్స్ కూడా అడిగే ధైర్యం ఉందా నీకు? ఈ ఉద్యోగం కావాలంటే ఆఫీస్లో నీ పనంతా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేసి వేరే పర్సన్ని మీ ప్లేస్లో తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ జగదీష్ని తన బాస్ తిట్టాడు. ఆ మాటలన్నీ విని ఇంటికి తిరిగొచ్చేసరికి పిల్లలిద్దరూ దిగులుగా కనిపించారు. జగదీష్ ఎదురుగా ఉన్న పిల్లల మొహాలు చూశాడు. పిల్లలిద్దరి మొహాలు చాలా దీనంగా ఉన్నాయి. వెంటనే జగదీష్ వాళ్ళిద్దరిని ఒళ్ళోకి తీసుకుని, ఏం జరిగింది? మీరిద్దరూ ఎందుకంత డల్గా ఉన్నారు అని అడిగాడు. నాన్న, ఈరోజు మేమిద్దరము టీచర్ దగ్గర తిట్లు తిన్నాము. మేం సరిగ్గా హోంవర్కులు పూర్తి చేయడం లేదు. టీచర్ చెప్పేది కూడా మాకు పూర్తిగా అర్థం కావడం లేదు. మాకు ఎప్పుడూ అమ్మే గుర్తొస్తుంది. అమ్మ మమ్మల్ని జాగ్రత్తగా చదివిస్తూ ఉండేది. అర్థం కాని విషయాలన్నీ చక్కగా చెప్పి మాకు బోధిస్తుంది అని చెప్పి తన పిల్లలు చెబుతూ ఉంటే పిల్లల మాటలకి తను ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక నిశ్శబ్దంగా పిల్లల కళ్ళల్లోకి చూస్తూనే ఉన్నాడు. జగదీష్ కోపం నెమ్మదిగా కరిగిపోతూ వస్తుంది. రోజు అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి హారిక ఇంటి పనులన్నింటినీ ఎలా నిర్వహిస్తుందో, ఇంటి బాధ్యతలన్నింటినీ ఎంత సామర్థ్యంగా చూస్తుందో అని ఆలోచించడం మొదలుపెట్టాడు జగదీష్. హారిక లేకుండా తను కాని తన కుటుంబ సభ్యులు కాని బ్రతకలేరని తను గ్రహించాడు. ఇప్పుడు తన జీవితం హారిక వెళ్ళిపోవడంతో అసంపూర్ణంగా మారిపోయింది. తను తన భార్య ప్రాముఖ్యతని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. హారిక ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి క్షణం తనని ఎలా అవమానించాలా, ఎలా బాధ పెట్టాలా అని సాకులు వెతికే తను ఇప్పుడు హారిక ఎప్పుడొస్తుందా, ఎక్కడుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. రోజు ఇంట్లో నిశ్శబ్దం. పిల్లలిద్దరూ కూడా ఏ సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉండడం గమనించాడు. జగదీష్ హారిక గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు, తన మనోభావాలని దెబ్బతీసినందుకు, తన ఆత్మగౌరవాన్ని దిగజార్చినందుకు జగదీష్ గుండెలవిసేలా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. నేనే ఈ సమస్యను సృష్టించాను కాబట్టి నేనే దాన్ని ఎలాగైనా పరిష్కరించాలి అని జగదీష్ అనుకున్నాడు. హారిక ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు అనుకుంటూ జగదీష్ హారిక కోసం వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడు సుజాత గారు హారిక తన స్నేహితురాలు రమ్య ఇంట్లో ఉంది అని చెప్పినప్పుడు జగదీష్ షాక్ అయిపోయి తన తల్లి వైపు చూశాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? హారిక ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకు ముందే తెలుసా? అయినా సరే నువ్వు ఇన్ని రోజులు నాతో ఈ విషయం గురించి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు అనగానే సుజాత గారు తన కొడుకు వైపు చూస్తూ, జగదీష్, గత 13 సంవత్సరాలుగా నీ గుచ్చే బాణాలని మోస్తూనే ఉంది హారిక. నీ పదునైన మాటల్ని వింటూనే ఉంది. నీ అవమానకరమైన మాటల్ని, నిందల్ని భరిస్తూనే ఉంది.
నువ్వు తన కష్టాన్ని ఎప్పుడూ మెచ్చుకోలేదు. కానీ ప్రతి విషయంలోనూ తనని విమర్శించడం మాత్రం విమర్శించేవాడివి. ఇన్ని చేసిన తర్వాత కూడా తను మౌనంగా ఉండిపోయింది. కానీ ఏ రోజు నీకు తను ఎదురు తిరిగి మాట్లాడలేదు. ఆ రోజు నువ్వు తనపై విధించిన కళంకాన్ని తట్టుకోలేకపోయింది తను. నీ విషపూరితమైన మాటలతో తన హృదయాన్ని నువ్వు ఎంతగా గాయపరిచావో నీకు తెలియదు. నేను ఆ రోజు రాత్రి తనని నా గదిలోకి తీసుకొచ్చినప్పుడు తను రాత్రంతా మేల్కొనే ఉంది. బహుశా నువ్వు తన కన్నీళ్లను కూడా ఎప్పుడు గమనించి ఉండుండకపోవచ్చు. కానీ తన కన్నీళ్లను నేను చూడగలిగాను. రాత్రంతా తను కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంది. ఆమె ఇక్కడే లోపల లోపలే బాధపడుతూ ఊపిరాడకుండా జీవించాలని నేను కోరుకోలేదు. తను ఇంటిని విడిచిపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు నేను తన నిర్ణయానికి అంగీకరించాను. దానివల్లైనా తను ప్రశాంతంగా జీవించగలుగుతుందని, జీవితాంతము తన పిల్లలకి ఎలాంటి లోటు జరగకుండా నేను చూసుకుంటానని తనకు మాటిచ్చాను అని చెప్పారు సుజాత గారు. ఆ మాటలు వింటూ ఉండగానే జగదీష్ ముఖంలో పశ్చాత్తాపం తాలూకు రేఖలు కనిపించడం ప్రారంభించాయి. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడగగానే సుజాత గారు సీరియస్గా, నీకు చెప్పడం వల్ల అసలు ఏంటి ఉపయోగం? నువ్వు ప్రతిసారి తనని నిందిస్తూనే ఉంటావు. నీ భార్య ఒక గృహిణి మాత్రమే కాదు, తను ఒక ఉద్యోగస్తురాలు కూడా. తన ఇంటిని తన ఉద్యోగాన్ని రెండిటిని బ్యాలెన్స్డ్గా నడిపిస్తూ వస్తుంది. ఆమె లేకుండా ఈ ఇల్లు అసంపూర్ణం. అంతేకాకుండా నీ జీవితం కూడా అసంపూర్ణమే. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇలా చేశాను అని మాట్లాడుతూ ఉండగానే జగదీష్ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. అతనిలో తీవ్రమైన ఆందోళన మొదలైంది. అప్పుడు పిల్లలిద్దరూ పరుగు పరుగున వచ్చి, రండి నాన్న, అమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది కదా, అమ్మని తీసుకొద్దాం, అమ్మ లేకపోతే ఇల్లు ఏమీ బాగోలేదు అని పిల్లలిద్దరూ అంటున్నారు. హారిక గురించి పిల్లలిద్దరూ మాట్లాడుతూ ఉంటే జగదీష్కి గుండెల్లో మరింత నొప్పిగా అనిపించింది. అప్పుడు జగదీష్ పిల్లలిద్దరితో, మీరు ఏడవకండి, మీరు అస్సలు చింతించొద్దు. నేను తన కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పవలసి వచ్చినా సరే మీ అమ్మని ఖచ్చితంగా ఒప్పించి నేను తీసుకొస్తాను. నేను చేసిన తప్పులకి నేను పశ్చాత్తాపడుతున్నాను. నా భార్యని క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. నేను ఖచ్చితంగా క్షమాపణలు అడుగుతాను అంటూ తన తల్లి వైపు చూసి, అమ్మా, నేను నిజంగా అడుగుతాను. నేను తనని క్షమాపణ అడగనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను నిజంగా తనని క్షమాపణ అడుగుతానమ్మా. నేను ఇప్పుడు మారిపోయాను. నీ విషయంలో కూడా నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. హారిక విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. నాకు ఒక వజ్రం దొరికింది, కానీ అది రాయి అనుకుని కాళ్ళతో తన్నాను. నేనిప్పుడు హారికను తీసుకురావడానికే వెళుతున్నాను అనగానే పిల్లలిద్దరూ కూడా, నాన్న, మేం కూడా మీతో పాటు వస్తాము అంటూ అరుస్తూ ఉన్నారు. జగదీష్ ఆలస్యం చేయకుండా పిల్లలిద్దరిని తనతో పాటు తీసుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత తన పిల్లలు తల్లిని కలవడానికి హారిక స్నేహితురాలు రమ్య ఇంటికి వెళ్లారు. జగదీష్ ముఖంలో చిరునవ్వు కదలాడుతూ ఉంది. హారిక తన స్నేహితురాలతో కలిసి కాసేపటి క్రితమే ఆఫీస్ నుంచి తిరిగొచ్చి సోఫాలో కూర్చుంది. చేతిలో టీ కప్పుతో హారిక పూర్తిగా మౌనంగా ఉంది. కానీ ఆమె లోపల మాత్రం పెద్ద తుఫానే చెలరేగుతుంది. ఆమె తన పిల్లల నవ్వుని, వారి అమాయకమైన ముఖాలని, అమాయకమైన మాటల్ని చాలా మిస్ అవుతుంది. చాలా రోజులుగా తన స్నేహితురాల్ని ఆ స్థితిలో చూస్తూ ఉన్న రమ్య మౌనంగా ఉండలేకపోయింది. హారిక, ఏడ్చి ఏడ్చి నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? ఏం జరిగినా అది నీ మంచికే. కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయి అని మాట్లాడుతూ ఉండగానే హారిక మాట్లాడుతూ, పిల్లలిద్దరికీ నేను దూరంగా ఉండలేకపోతున్నాను, వాళ్ళని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఆ డోర్ తీసిన రమ్య షాక్ అయ్యి, ఎవరొచ్చారు ఈ టైంలో అని మాట్లాడుతూ, నేను వెళ్ళి తలుపు తెరిచి చూస్తాను అని చెప్పి తలుపు తీయడానికి వెళ్ళింది. తన ముందు నిలబడి ఉన్న జగదీష్ని చూసి రమ్య నోరు మెదపలేదు. ఇద్దరి ముఖాల్లో అశాంతి స్పష్టంగా కనిపిస్తుంది. రమ్య, నేను లోపలికి రావచ్చా? హారికతో నేను మాట్లాడాలి అని జగదీష్ అడుగుతూ ఉండగానే పిల్లలిద్దరూ లోపలికి పరిగెత్తారు. ఎదురుగా తన పిల్లలిద్దరూ కనిపించడంతో హారిక కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. ఇద్దరూ వెళ్ళి మమ్మీ మమ్మీ అని పిలుస్తూ హారికని కౌగిలించుకున్నారు. హారిక కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి.
పిల్లలు, మీరిద్దరూ ఎలా ఉన్నారు? మీరు సరిగ్గా తింటున్నారా? బామ్మగారు బావున్నారా? మీరు బామ్మనేం విసిగించడం లేదు కదా అని అడుగుతూ ఉండగానే పిల్లలిద్దరూ, అమ్మా, మేమిద్దరం నిన్ను చాలా మిస్ అయ్యాము. నువ్వు లేకపోతే ఆ ఇంట్లో ఏమీ బాగోలేదు. దయచేసి ఇంటికి తిరిగి రా అమ్మా అంటూ బతిమాలుతున్నారు. ఇద్దరు చిన్నారుల అమాయకమైన ముఖాలు చూడగానే హారిక హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇద్దరి బుగ్గల మీద, నుదుటి మీద ముద్దులు పెడుతూ, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. కానీ పరిస్థితులు వేరు. పరిస్థితుల దృష్ట్యా నేనిలా మీకు దూరంగా ఉండాల్సొచ్చింది అంటూ హారిక వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. అంతలోనే హారిక కళ్ళెదురుగా నిలబడి ఉన్న జగదీష్ మీద తన దృష్టి మళ్ళింది. తల్లి బిడ్డల ఆప్యాయతల్ని చూస్తూ ఆశ్చర్యంతో జగదీష్ కళ్ళు కూడా ఆనందంతో నిండిపోయాయి. అప్పుడు జగదీష్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, హారిక, నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు తెలుసు. దయచేసి నన్ను క్షమించు. నేను క్షమాపణ అడగడానికే వచ్చాను. నన్ను క్షమించు హారిక. నిన్ను చాలా బాధ పెట్టాను. నేను నీ ప్రేమని, శ్రమని, నువ్వు మా కోసం చేసే పనుల్ని ఎప్పుడూ మెచ్చుకోలేదు. నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. నీ ప్రాముఖ్యత నువ్వు ఉన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు. నువ్వు లేకుండా ఆ ఇంట్లో నేను ఒంటరిగా గడుపుతున్నప్పుడే నీ ప్రాముఖ్యత ఏమిటో, నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదానివో నాకు అర్థమయింది. మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది. కానీ నువ్వు నన్ను నమ్ము. నేను నా ప్రవర్తన గురించి చాలా జాగ్రత్త పడతాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను హారిక. దయచేసి నాతో పాటు తిరిగిరా, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ జగదీష్ హారికకి క్షమాపణలు చెప్పాడు. వెంటనే హారిక, మీరు క్షమాపణలు చెప్పడం ఆపండి. భార్యాభర్తల బంధంలో నమ్మకం, ప్రేమ, గౌరవం ఇవన్నీ ముఖ్యం. ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన జీవితాన్ని మీరు నాకు తిరిగి తెచ్చి ఇవ్వగలరా? ఊపిరాడకుండా నేను గడిపిన ఆ 13 ఏళ్ళు మీరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా? నన్ను అవమానించిన అవమానాలు, చీత్కారాలు మర్చిపోయేలా చేయగలరా అనగానే జగదీష్, నేను వాటినన్నింటినీ తీసుకొచ్చి తిరిగి ఇవ్వలేను. కానీ ఇక్క నుంచి నా మీద నీకు ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వు హారిక. నాతో పాటు ఇంటికి తిరిగిరా అని బ్రతిమలాడాడు జగదీష్. హారిక పిల్లలిద్దరి వైపు చూసింది. పిల్లలిద్దరూ కూడా తల్లి తమతో పాటు కలిసి రావాలనే ఆశతోనే ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నారు. హారిక తన పిల్లల కోసమైనా తన భర్తకి ఇంకో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. తనని ఇన్ని రోజులు నీడనిచ్చినందుకు తన స్నేహితురాలు రమ్యకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. పిల్లలిద్దరి 2 చేతుల్ని అటు ఇటు పట్టుకుని ఆనందమైన చిరునవ్వుల మధ్యలో తన కుటుంబంతో సహా తన ఇంటికి తిరిగి వచ్చింది హారిక. ఇప్పుడు ఆ ఇంట్లో తను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడు తనకి టెన్షన్ జాడే లేదు. ఆ ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. జగదీష్ నిజంగానే తనని తాను మార్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇల్లంతా ఆనందంతో, సంతోషంతో నిండిపోయింది. జగదీష్ భర్తగా తనని తాను సరిచేసుకుంటూ, భార్యగా హారికకి దక్కాల్సిన ప్రేమని, గౌరవాన్ని అందించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.